ఈరోజు మహాకవి శ్రీశ్రీ పుట్టినరోజు. ఆ సందర్భంగా ఆ మహానుభావుని తలుచుకుందాం. నా పేరు తాడి ప్రకాష్. నేను సీనియర్ జర్నలిస్ట్ని. నేను పేపర్లో పనిచేయడం వల్ల శ్రీశ్రీ గారిని కలిసి మాట్లాడి ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు కలిగింది. ఈ కాలంలో అయితే అది చాలా గొప్ప అదృష్టమని చెప్పుకోవాలి. 1983లో శ్రీశ్రీ మద్రాసులో చనిపోయేసరికి నేను రేణిగుంట ఈనాడు దినపత్రికలో పనిచేస్తున్నాను. ఆ వార్త సాయంత్రం 7 గంటలకు తెలిసింది. అప్పటికి ట్రంకాలు ఉండేది. కవి, గొప్ప సాహితీవేత్త ఆరుద్ర గారికి మేము ట్రంకాలు బుక్ చేసి నేను ఈనాడు ఆఫీస్ నుంచి ఆరుద్ర గారితో మాట్లాడాను. ఇలా శ్రీశ్రీ గారి వార్త విన్నానండి అని చెప్పినప్పుడు ఆరుద్ర గారు మొదటి మాటే, అవును బాబు, శ్రీశ్రీ నా మిత్రుడు, శ్రీశ్రీ నా శత్రుడు అని ఆయన చిన్న సంతాప సందేశం ఇస్తే రాసుకున్నాను. ఆ రాత్రి నా పేపర్ పని ముగించుకొని నామిని సుబ్రహ్మణ్యం నాయుడు అనే ఒక ప్రఖ్యాత రచయిత, అప్పటికి మా దగ్గర కుర్రవాడు, చిన్న సబ్ ఎడిటర్, నేను కలిసి తిరుపతిలో బస్ ఎక్కి మద్రాసు శ్రీశ్రీ ఇంటికి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళేసరికి జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారు, ఓ 10,000 మందో 20,000 మందో జనం ఉంటారేమో, పోలీస్ బందోబస్తు గవర్నమెంట్ అన్నీ ఉంటాయేమో, అసలు వెళ్ళలేమేమో, శ్రీశ్రీని చూడలేమేమో, చుట్టూ కొన్ని వందల వేల ఎర్రజెండాలు ఎగురుతూ ఉంటాయేమో, తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించిందేమో అని మేము ఎంతో ఉద్వేగంతో, ఎంతో ఆవేశంతో వెళ్తే అక్కడ అలాంటిది ఏమీ లేదు. ఆ ఇంటి దగ్గర జనం ఎవరూ లేరు. మన ఇళ్లల్లో మామూలుగా మధ్యతరగతి ఇళ్లలో ఎవరన్నా పెద్ద ఆయన చనిపోతే ఎలా ఉంటుందో అలాగే ఉంది. బయట ఒక 15 మంది ఉన్నారు. లోపలికి వెళ్తే మాత్రం ఒక పెద్ద ఐస్ బ్లాక్ మీద శ్రీశ్రీ ఉన్నారు. ఆయన మృతదేహం ఉంది. చుట్టూ కొందరు కన్నీళ్ళు పెట్టుకుని ఉన్నారు. నేను వెళ్ళేటప్పటికి సన్నివేశం ఏంటంటే, కేవీ రమణారెడ్డి గారు ఆ ఐస్ బ్లాక్ పక్కనే కింద కూర్చొని ఉండి మహాప్రస్థానం గీతాలని చాలా గట్టిగా చదువుతున్నారు. మరో ప్రపంచం అని ఆయన చాలా ఆవేశంతో, చాలా ఉద్వేగంతో చదువుతున్నారు. ఆయన వేసుకున్న తెల్ల గ్లాస్కో లాల్చి అంతా చెమట తడిచిపోయి ఆయన ఒంటికి అతుక్కుపోయి ఉంది. అయినప్పటికీ ఆయన పద్యాలు చదువుతూనే ఉన్నాడు. అక్కడ వాతావరణం అంతా చాలా ఛార్జ్డ్గా ఉంది. నా పక్కన ఎవరో ఒక పెద్ద ఆవిడ నించుని ఉన్నారు. చాలా హుందాగా ఉంది ఆవిడ. నేను జర్నలిస్ట్ కనుక ఒక పెద్ద ఆయన, ఆవిడ ఎవరండి అని అడిగాను. ఆవిడ కొడవటిగంటి కుటుంబరావు గారి భార్య వరుధిని అని చెప్పారు. కొద్దిసేపటికి దాసరి నారాయణరావు దర్శకుడు ఆయన వచ్చాడు. తర్వాత నవతా కృష్ణరాజు గారు వచ్చారు. మాదాల రంగారావు వచ్చి, మాదాల రంగారావు కానీ దాసరి నారాయణరావు కానీ ఎర్రజెండా కప్పారు శ్రీశ్రీ మీద. ఈ లోపల ఈ చలసాని ప్రసాద్, 2-3 విరసవ నాయకులు అందరూ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడి అక్కడ ఏదో కొంచెం ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంది అనిపించింది. శ్రీశ్రీ గారి రెండో భార్య అయిన సరోజన్తో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చలు ఏంటంటే, సంప్రదాయబద్ధంగా సంప్రదాయ బ్రాహ్మణ పద్ధతుల్లో అంత్యక్రియలు జరగాలని శ్రీశ్రీ గారి భార్య పట్టుబట్టింది. మాది విప్లవ రచయితల సంఘానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు దేవుడిని నమ్మలేదు. ఆయన పైగా ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే నేను చనిపోయిన తర్వాత ఏం చేయాలి అని స్పష్టంగా రాశారు. నా మృతదేహాన్ని విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి డొనేట్ చేయమని ఆయన రాశాడు. మహాకవి, మహానుభావుడు, మా అందరికీ ఆయన చాలా పూజనీయుడు కనుక ఆయన చెప్పిన మాట నెరవేరుద్దాము, ఆయనకి దహన సంస్కారాలు చేయొద్దు, ఆయన మృతదేహాన్ని హాస్పిటల్కి డొనేట్ చేద్దాము అని విరసం నాయకులు ఎంత పట్టుబట్టినప్పటికీ ఆవిడ ఊరుకోలేదు. చివరికి అక్కడ శ్రీశ్రీ భౌతిక కాయం అక్కడ ఉన్నప్పుడు ఇంతంత గొడవలు, వివాదాలు వద్దులే అని విరసం నాయకులు హుందాగా తప్పుకున్నారు. వాళ్ళు దానికి, ఆవిడ చెప్పిన దానికి అంగీకరించారు. అప్పుడు నేను ఈ ఫ్యూనరల్ గురించి రాసున్నాను. ఒక 3-4 ఏళ్ళ క్రితం రాశాను. శ్రీశ్రీ ఐస్ బ్లాక్ మీద ఉన్నప్పుడు నేను ఏం రాశానంటే, అప్పుడు మహాకవి శ్రీశ్రీ హిమాలయాన్ని తల కింద దిండులా పెట్టుకుని నిద్రిస్తున్న అగ్నిపర్వతంలో ఉన్నాడు అని రాశాను. చాలామంది చాలా మంచి ఎక్స్ప్రెషన్ అది అని అన్నారు.
శివారెడ్డి గారు లాంటి దేవిపల్లి లాంటి మంచి కవులు నాకు ఫోన్ చేసి చాలా బాగా రాశావు అని చెప్పారు. అప్పుడు చాలా కొద్దిసేపు అయిన తర్వాత శివాజీ శ్రీశ్రీ బాడీని తీసుకొని బయటకు వచ్చి చిన్న దాని మీద కడతారు కదా, దాన్ని ఏమంటాం, దాని మీద పెట్టారు. పెట్టి కొంచెం పూలదండలు వేసి ఏదో పసుపది చల్లి ఆ రిచువల్ అంతా మామూలుగా చేస్తున్నారు. చేసినప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మహా అయితే 100 మంది కూడా ఉండరు, ఒక 60-70 మంది ఉంటారేమో ఫ్యూనరల్కి. ఆ రోడ్డు మీద ఉన్నప్పుడు కాష్టం అలా ఎత్తారు పైకి. ఎత్తినప్పుడు ఫస్ట్ ముందు భుజం పెట్టి పట్టుకున్నది ఆరుద్ర గారు, వెనకాల ఎవరో ఇద్దరు పట్టుకున్నారు. ఒక సైడు ఆరుద్ర గారు ఉంటే రెండో సైడ్ ఎవరూ లేరు. నేను వెళ్ళి ఆ పాడి పట్టుకొని కొంచెం 10 అడుగులు వేశాను. ముందు శ్రీశ్రీ గారి అబ్బాయి రమణ కుండ పట్టుకుని నడుస్తున్నాడు. అమర్ రహే శ్రీశ్రీ, అమర్ రహే, జోహార్ శ్రీశ్రీ, శ్రీశ్రీ అమర్ రహే అని అరుస్తున్నారు. కొందరు పువ్వులు చల్లుతున్నారు. 10 అడుగులు వేసాము లేదో ఒక పెద్ద ఆయన గవ్వబా వచ్చి నువ్వు వెనక్కి జరగవయ్యా అన్నాను. వెనక్కి జరిపి ఆయన భుజం పట్టాడు. ఆయన సినిమా రచయిత మహారథి గారు. పెద్ద ఆయనని నేను వెనక్కి వచ్చి నేను పట్టుకున్నాను. అలాగా శ్మశానం వరకు వెళ్ళాము. తమిళ సంప్రదాయ ప్రకారం ఆ ఖననం ఏదో జరిగింది. నెమ్మదిగా ఈవినింగ్ అవుతున్నప్పుడు ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు. చివరికి అక్కడ చలసాని ప్రసాద్ గారు, కాకరాల గారు అలా మౌనంగా, విషాదంగా, నిశ్శబ్దంగా, ఫ్రీజ్ అయిపోయినట్టుగా అలా ఉండిపోయారు. నేను, నామని సుబ్రహ్మణ్య నాయుడు కూడా అక్కడ అలా ఉన్నాం. మేము 4 మిగిలాము. చివరికి ఒక అరగంట అలా వెయిట్ చేసి కాకరాల, చలసాని ప్రసాద్ గారు కదిలేటి లేర్లే అని, నేను వార్త రాయాలి పంపించాలని మేము వెళ్ళిపోయాము అక్కడి నుంచి. అలాగా ఒక 20వ శతాబ్దపు మహత్తరమైన కవి అంతిమయాత్రలో పాల్గొన్నాను అని చెప్పుకోవడానికి మాత్రం మిగిలినేమో అనిపిస్తుంది. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇండీడ్. అంత్యక్రియలు, మహాకవి అంత్యక్రియలు ముగిశాయి. నేనైతే వెంటనే రేణిగుంటలో ఉన్న ఈనాటికి న్యూస్ పంపించాలి, తక్కువ టైం ఉంది. దాంతో నేను మద్రాసు నుంచే పంపించేద్దాం అని చెప్పి అక్కడ ఈనాడు వాళ్ళ సినిమా పత్రిక సితార ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్కి నామిని నేను వెళ్ళాము. అక్కడ ఒక పెద్ద క్యాబిన్ ఉంది. అది 2గా డివైడ్ అయి ఉంది. ఒక వైపు నేను కూర్చొని, రైట్ సైడ్ నేను కూర్చొని మా విలేకరిని నాకు కాఫీ కాస్త సీరియట్ ఇస్తే శ్రీశ్రీ గారు వార్త రాసుకుంటానని చెప్తే అతను వెంటనే అరేంజ్ చేశాడు. నేను కూర్చొని గవ్వగా తలంచుకొని రాస్తున్నప్పుడు ఆ క్యాబిన్ని డివైడ్ చేసే కర్టెన్ లాంటిది బాగా దళసరిగా ఉంది. అటు చూస్తే ఎవరో ఒక పెద్ద ఆయన కూర్చున్నట్టుగా తెలుస్తుంది. ఒక ఆకారం తెలుస్తుంది, మనిషి తెలియట్లేదు ఎవరో. మొత్తం ఎవరో ఒక ఆయన ఉన్నారు అని తెలుస్తుంది. నా పక్కనే ఉన్నాడు బాగా దగ్గర. నేను కొంత రాసిన తర్వాత ఆ విలేకరిని పిలిచి, ఎవరు ఇంకొక ఆయన కూర్చొని ఏంటో రాస్తున్నట్టున్నారు, ఎవరు అని అడిగాను. అడిగితే అయ్యో ఆయన వేటూరు సుందరామూర్తి గారండి అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన సితార ఆఫీస్లో ఆయనకేం పని అని అడిగాను. అడిగితే లేదు, రామోజీరావు గారు ఫోన్ చేసి ప్రత్యేకంగా శ్రీశ్రీ చనిపోయారు కనుక ఇవాళ ప్రత్యేకంగా మీరు గెస్ట్ ఎడిటోరియల్ అంటారు దాన్ని, ఆ సంపాదకి మీరు రాయాలని అడిగారు కనుక శ్రీశ్రీ మీద ఎడిటోరియల్ ఆయన రాస్తున్నారండి అని చెప్పాడు. ఆయన అక్కడి నుంచి ఆయన ఎడిటోరియల్ పంపించాడు. నేను ఫ్యూనరల్ వార్త కూడా రేణుగుంట ఆఫీస్కి పంపించిన తర్వాత రచయిత నామిని నేను కలిసి తిరుపతి వెళ్ళిపోయాము. అది కూడా ఒక మంచి ఇన్సిడెంట్. ఆ మర్నాడు నేను వేటూరు ఎడిటోరియల్ చదివాను. చాలా ప్రొఫెషనల్ ఎడిటోరియల్, అది చాలా బ్యూటిఫుల్గా రాశాడు. శ్రీశ్రీ మీద గొప్ప ప్రేమతో, గొప్ప గౌరవంతో, గొప్ప ఉద్వేగంతో రాసిన సంపాదకీయం అది. ఇప్పుడు కూడా మీకు ఆ సంపాదకీయం దొరుకుద్ది చాలా ఈజీగా. అలాగే శ్రీశ్రీతో ఉన్న ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే 79 చివరిలో అనుకుంటాను, 1979 చివరకు కావచ్చు. ఆయన నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు తర్వాత ఒక రోజుకో 2 రోజులకో రాయగడలో ఒక చిన్న తెలుగు సాహితీ సంస్థ వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళలో వెలుగు రామినాయుడు, జ్యోత్స్న, ఇంకొందరు ఉన్నారు.
ఆ, వాళ్ళు శ్రీశ్రీని ఆహ్వానించారు రాయగడ రమ్మని. నాకు ఆ విషయం తెలియదు. నన్ను కూడా పిలిచారు, మీరు వస్తే బాగుంటుంది ఈనాడు తరఫున అంటే వస్తానని చెప్పాను. అప్పుడు వాళ్ళది చిన్న సంస్థ, పెద్దగా పేద సంస్థ కూడా. వాళ్ళు ఏం చేశారంటే బస్ స్టాండ్కి రమ్మన్నారు. బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ శ్రీశ్రీ ఉన్నాడు బస్ స్టాండ్లో. నన్ను శ్రీశ్రీని ఒక ఎర్ర బస్సు ఎక్కించారు వాళ్ళు. నేను ఆశ్చర్యపోయాను. ఎక్కితే బస్సు ఎక్కాము. బస్సు ఎక్కితే మొత్తం అంతా కిక్కిరిస్తుంది బస్సు. ఈ మామూలు పల్లెటూరి వర్కర్సు, కార్మికులు లాంటి వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే ఆడవాళ్ళు, పేదవాళ్ళు, కూరగాయల బుట్టలు అలా పెట్టుకుని వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ బస్సు రష్గా ఉంది. మాకు సీట్లు లేవు. శ్రీశ్రీ గారు నేను పైన పట్టుకొని నించున్నాము. మామూలు మాటలేవో 2-3 మాటలు ఆయనతో మాట్లాడాను. ఆయన తక్కువ మాట్లాడి చాలా కామ్గా ఉన్నాడు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఎవరికన్నా లేచి సీట్ ఇవ్వండి, ఆయన శ్రీశ్రీ అని చెప్పడానికి లేదు. అంటే శ్రీశ్రీ జీవితాంతము ఏ పేదవాడి బతుకు బాగుండాలని తప్పించాడు. ఎవరి కోసం కవిత్వం రాశాడో, ఎవరి కోసం అంత సంఘర్షణ పడ్డాడో, ఎవరి కోసం తన బతుకుని అంకితం చేశాడో, వాళ్ళు ఎవరికి శ్రీశ్రీ అంటే ఎవరో తెలియదు అప్పటికి. అఫ్కోర్స్ 40 years బ్యాక్ అనుకుంటా. అలా అనిపించింది నాకు చాలా గమ్మత్తుగా. ఇద్దరం కలిసి ఆ డొక్కు బస్సులోనే రాయగడ వెళ్ళాము. రాయగడలో మాత్రం చాలా గొప్ప వెల్కము. విశాఖ నుంచి ప్రఖ్యాత రచయిత హర్నాథ్ గారు, ఇంకొందరు కూడా వచ్చారు, పేర్లు మర్చిపోయాను. వాళ్ళందరూ గుమ్ముగూడి శ్రీశ్రీని అపురూపంగా చూస్తూ తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి ఆయనకి ఏం కావాలంటే అవన్నీ ఇచ్చారు. ఇంకొక ఇన్సిడెంట్ గుర్తున్నది ఏంటంటే, అప్పటికి శ్రీశ్రీ చాలా తక్కువ రోజులైంది లండన్ నుంచి తిరిగి వచ్చి. శ్రీశ్రీ ఒక సూట్ కేసు ఓపెన్ చేసి, సభ ఉంది, సభ అడ్రస్ చేయాలి మర్నాడు పొద్దున్నప్పుడు. ఆ రోజు సూట్ కేసు ఓపెన్ చేసి బట్టలు ఏం వేసుకోవాలో అని అన్నాడు. అక్కడ వెలుగు రామనీడు అని గురజాడ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, రైల్వే ఎంప్లాయీ. ఆయన ఒక మంచి బ్లాక్ టెరికాట్ ప్యాంటు, ఒక చక్కటి ఎల్లో టెరికాట్ షర్టు, దాదాపు కొత్తవి అనుకుంటాను, అవి ఉంటే అవి 2 వేసుకోండి సార్ శ్రీశ్రీ గారు చెప్తే ఆయన వేసుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, అప్పుడు అక్కడ ఒక శ్రీశ్రీ చాలా బాగా మాట్లాడారు ఆ రోజు సభలో. ఆయన యాక్చువల్గా ప్రొఫెషనల్ స్పీకర్ కాదు, అసలు స్పీకరే కాదు ఆయన. అయినప్పటికీ ఆ రోజు ఉత్సాహంగా మాట్లాడాడు జనాన్ని చూసి. అప్పుడు నేను అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ని పిలిచి, శ్రీశ్రీ చాలా బాగున్నాడు ఇవాళ, ఫోటో తీయండి అని నాకు ఇవ్వండి అని చెప్పాను. ఆయన చాలా మంచి ఫోటోలు 2-3 తీసి నాకు ఇచ్చాడు. ఆ ఫోటోని నేను చాలా ఏళ్ళు దాచుకున్నాను. శ్రీశ్రీ గారు 1983లో చనిపోయినప్పుడు మా ఇంటికి, రేణిగుంటలో మా ఇంటికి పరిగెత్తుకు వెళ్ళి ఆ ఫోటోనే తెచ్చి ఈనాడు ఫస్ట్ పేజీలో వాడాను నేను. ఆ ఫోటోగ్రాఫర్ పేరైతే నాకు గుర్తులేదు. అదొక మంచి జ్ఞాపకం శ్రీశ్రీతో. ఎప్పుడో 1979లో నేను విశాఖ ఈనాడులో పనిచేస్తున్నప్పుడు నాకు చలసాని ప్రసాదరావు గారు ఫోన్ చేసి, శ్రీశ్రీ ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర మా ఇంట్లో ఉన్నాడు, వచ్చి ఇంటర్వ్యూ చేస్తావంటే నేను వెళ్ళి ఆయన 1 గంట సేపు ఇంటర్వ్యూ చేశాను. ఆయన చాలా నిరాడంబరంగా ఉండే, చాలా సింపుల్గా ఉండే మనిషి ఆయన. ఆయన మంచం మీద కూర్చొని ఒక సిగరెట్ కాల్చి నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు చాలా హాయిగా. శ్రీశ్రీది విపరీతమైన స్పాంటేనిటీ, ఆయన రిపార్టీని, ఆయన జోక్ని తట్టుకోవడం కష్టం, అంత బాగా అంటాడు. ఒకరోజు శ్రీశ్రీ గారు ఎవరో వస్తున్నారని రైల్వే స్టేషన్కి గబగబా వెళ్ళాడు. మామూలు వట్టి పాదాలతోనే వెళ్ళిపోయాడు, చెప్పులు లేకుండా. ఎవరో మిత్రుడు కనిపించి, ఏమిటి శ్రీశ్రీ చెప్పులేవి అని అంటే, శ్రీశ్రీ ఏమి తడుముకోకుండా చెప్పు కొనడానికి లేదు అని అన్నాడు ఆయన. ఎవరో ఒక మిత్రుడు కనిపించి, శ్రీశ్రీ గారు మాకు నాటిక రాసివ్వండి అంటే, అయ్యో ఏ నాటికైనా అన్నాడు ఆయన. అసలు శ్రీశ్రీ స్పాంటేనిటీని తట్టుకోవడం చాలా కష్టం అసలు. నా దగ్గర కూడా ఆయన చాలా మంచి జోకులు వేసాడు, చాలా లైవ్లీగా వేస్తాడు. అది నవ్వుడు పైగా శ్రీశ్రీ, ఆయనతో చాలా ప్రమాదం, మనం నవ్వి చేస్తాం. అలాగే శ్రీశ్రీ విశ్వనాథ్ గారి మీద, పెద్ద వాళ్ళ మీద కూడా ఆయన వేసిన జోకులు అనండి హ్యాపీగా, ఈజ్ ఏ వెరీ లైవ్లీ హ్యాపీ మ్యాన్. అంత చదువు, అంత పాండిత్యం కాకుండా అంత హాస్య దృష్టి ఉన్నవాడు, చాలా సరదా మనిషి. సరదాకి ఖడ్గ సృష్టి అనే ఈ శ్రీశ్రీ దాంట్లో జేమ్స్ జాయిస్ అని గొప్ప రైటర్ ఉండేవాడు. ఆయన ఇమిటేట్ చేస్తూ శ్రీశ్రీ ఒక కవిత రాశాడు, దాని పేరు ప్రేమ గీతం. పూర్తి ఎంటర్టైన్మెంట్ కోసం మీకు చదివి వినిపిస్తాయి. ఇది
ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమచే ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. నర్సు కొత్త డాక్టర్ను ప్రేమిస్తుంది. 14వ నెంబర్ కానిస్టేబుల్ మేరీ కెల్లీని ప్రేమిస్తాడు. హంటర్ వాలీని ప్రేమిస్తాడు. నాయకులు నాయికలను ప్రేమిస్తారు. మన వాళ్ళయ్య వాళ్ళమ్మను ప్రేమిస్తాడు. సరోజాబాయి సైకిల్ మీద వచ్చిన కుర్రాన్ని ప్రేమిస్తుంది. వీధి కొసన అమ్మాయి గోడచాటు అబ్బాయిని ప్రేమిస్తుంది. చీచీ చీనావాడు చౌ చీనాదాన్ని ప్రేమిస్తాడు. ముసుగు మనిషి చచ్చిపోయిన మనిషిని ప్రేమిస్తుంది. మహారాజు గారు మహారాణి గారిని ప్రేమిస్తారు. మహిషం మహిషిని ప్రేమిస్తుంది. నువ్వు ఒకానొకత్తెను ప్రేమిస్తావు. ఆ ఒకానొకర్తే ఇంకొనొకరిని ప్రేమిస్తుంది. భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు. అలా ఇది ఈజీగానో సరదాగానో చెప్పినట్టు ఉంటుంది, కానీ అందులో ఒక ఫిలసాఫికల్ డెప్త్ ఉంటుంది, ఒక గొప్ప సౌందర్యం ఉంటుంది. భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు అనే ఒక గొప్ప పంచలైన్తో దాన్ని ముగిస్తాడు ఆయన. అంటే మనిషి అన్నవాడు, నిండైన మనిషి, సంపూర్ణమైన మానవుడు అనేవాడు అందరినీ ప్రేమించగలగాలి అనే ఒక సందేశం లాంటిది ఆయన ఇస్తాడు. శ్రీశ్రీని చదువుకొని ఆయన అనువాదాలు, ఆయన నాటకాలు, ఆయన చెర్రీ ఆర్చర్డ్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు. ఆయన్ని లండన్ తీసుకెళ్ళి ప్రత్యేకంగా గూటాల కృష్ణమూర్తి గారు అనే పెద్ద ఆయన శ్రీశ్రీని గౌరవించి లండన్ తీసుకెళ్ళి ఆయన చేత్తో మొత్తం మహాప్రస్థానం అంతా శ్రీశ్రీ చేత్తో రాయించి ఆయన హ్యాండ్ రైటింగ్తో మహాప్రస్థానం మొత్తాన్ని ప్రింట్ చేశారు వాళ్ళు. ఒక 45 ఏళ్ళు, ఒక 1980లో వచ్చినట్టుంది ఆ పుస్తకం. బహుశా తెలుగులో ఏ కవికి అలాంటి గౌరవం దక్కలేదు. దాన్ని లండన్ మహాప్రస్థానం అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పుస్తకం ప్రింట్ చేసి. అందులో క్యాసెట్ కూడా పెట్టించినట్టు నాకు గుర్తు. శ్రీశ్రీ కవితలు చదివింది. శ్రీశ్రీ గురించి ఎప్పుడో 1910లో పుట్టినవాడు. శ్రీశ్రీ అనే ఒక కవి జన్మించి ఇప్పటికీ 114 సంవత్సరాలైంది. ఇంతకాలం తర్వాత కూడా ఆయన్ని మనం ఎందుకు తలుచుకోవాలి, ఆయన్ని మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఆయన గురించిన జ్ఞాపకాలని, ఆయన కవిత్వం గురించి కానీ మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పటికీ ఆయన రెలవెన్స్ ఉందా? ఈ జనరేషన్కి ఆయన అవసరం ఉందా అంటే తప్పకుండా ఉంది. శ్రీశ్రీ అంటే ఆయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. వాస్తవానికి ఆయన పూడి పెద్దివారి అబ్బాయి. అయితే శ్రీరంగం అనే ఇంటి పేరున్న వాళ్ళ ఇంటికి ఆయన దత్తత వెళ్ళటం వల్ల ఆ ఇంటి పేరు ఆయనకు వచ్చింది. ఆయనకి 15 సంవత్సరాలప్పుడు పెళ్ళయింది. ఆయనకి పెళ్ళైనప్పుడు ఆయన భార్య వయసు 10 ఏళ్ళు మాత్రమే. అవి బాల్య వివాహాలు జరిగే రోజులు. అంటే శ్రీశ్రీ అంతటి పాతవాడు అని చెప్తున్నాను. మహాకవి గురజాడ 1915లో చనిపోయే నాటికి శ్రీశ్రీ వయసు 5 సంవత్సరాలు మాత్రమే. అంటే వీళ్ళిద్దరినీ ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకోళ్ళని అనివార్యంగా ప్రస్తావన తేవాల్సిన అవసరం ఉంటుంది. తెలుగు సాహిత్యానికి కానీ, తెలుగు భాషకు కానీ, తెలుగు ఉద్వేగానికి కానీ, తెలుగు ఉద్యమాలకు కానీ వాళ్ళు చేసిన సేవ ఇంకా పెద్ద మాట ఉంటే అంత అద్భుతమైన కృషి చేయడది. శ్రీశ్రీని అందరూ మహాప్రస్థానం పుస్తకంతో తలుచుకుంటారు. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పోదాం పైకి అనే గొప్ప గీతంతో తలుచుకుంటారు. అది యాక్చువల్గా ఆయన రాసింది 1933, 37, 30s. యాక్చువల్గా అప్పుడు ప్రపంచం భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. అది హంగ్రీ 30sగా ప్రసిద్ధి చెందింది. ఆ టైంలో గొప్ప కవితలు రాసినవాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ గురించి
2-3 విషయాలు ప్రస్తావించుకోవచ్చు. ముఖ్యంగా మహాకవి అనే దాంట్లో ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే దానికి ముందు శ్రీశ్రీ మహాకవి అవ్వడానికి తోడ్పడిన ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితులు ఏమిటి, అప్పటి ప్రపంచం ఎలా ఉంది అనుకున్నప్పుడు మొదటగా శ్రీశ్రీ గొప్ప చదువరి. ఆయనకి మంచి ఇంగ్లీష్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు, సంస్కృతం బాగా చదువుకున్నవాడు, ఇంకా తెలుగు సరే. గొప్పగా చదువుకొని అప్పటి ఫ్రెంచ్ గ్రంథాలు, ఇంగ్లీషు పుస్తకాలు, మహాకవులు అవన్నీ క్షుణ్ణంగా చదువుకున్నవాడు. అలాగే తెలుగులో కావ్యాలు మొత్తం అన్నీ చాలా చదువుకోవడం అంటే ఆకలింపు చేసుకొని వాటిని జీర్ణించుకొని వాటిని అంతఃసారాన్ని గ్రహించిన మహానుభావుడు శ్రీశ్రీ. అయితే శ్రీశ్రీ కంట్రిబ్యూషన్ ఎక్కడుందంటే ఒక పాతకాలపు సాహిత్యాన్ని ఎక్కువగా సంస్కృతం వాడే పద్యాలు వాటి నుంచి బయటకు వచ్చి ఆయన ఒక కొత్త ఒరవడి అంటాం కదా, ఒక కొత్త స్టైల్, ఒక కొత్త ఆవేశాన్ని, ఒక నెత్తురుని, ఒక ఉద్వేగాన్ని తెలుగు మాటల్లో నింపగలిగాడు. అది శ్రీశ్రీ గొప్పతనం. ఇప్పుడు శ్రీశ్రీది ఒక ఫేమస్ షార్ట్ పోయం ఉంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నువ్వు ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తులు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని శ్రీశ్రీ రాశాడు. అది ఇప్పుడు రాస్తే ఏమి ఆశ్చర్యం కాదు. అది ఒక 80 ఏళ్ల క్రితం రాయటం. ఆ షార్ట్ పోయం పేరు ఆహ్ అని, అంటే ఆశ్చర్యం. అలాగా శ్రీశ్రీ సుదీర్ఘమైన కవిత లాంటి ఆల్ టైమ్ గ్రేట్ కవిత్వాలు రాశాడు, చిన్న కవిత్వాలు రాశాడు, షార్ట్వి. ఒక దారి పక్క చెట్టు కింద ఒక ముసలిది కూర్చొని అడుక్కున్న ఆవిడ గురించి భిక్షు వర్షేసి అనే ఒక గొప్ప పోయం రాశాడు ఆయన. అలాగే ఆయనకి ప్రాణమిత్రుడైన కొంపెల్ల జనార్దనరావు గురించి, ఆయన చనిపోయినప్పుడు ఆయన దాన్ని ఎలిజీ అంటారు, ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఒక మిత్రుడిని రాసిన గేయం. తల వంచుకు వెళ్ళిపోయావ నేస్తం సెలవంటూ ఈ లోకాన్ని వదిలి అని బిగిన్ అవుతుంది. అది తెలుగు లిటరేచర్లో వచ్చిన ఎలిజీల్లోకెల్లా అతి గొప్ప ఎలిజీ అని నేను అనుకుంటాను. అంటే శ్రీశ్రీ కవిత్వంతో ఒకటి చేయలేదు, సరదా అయిన కవిత్వాలు రాశాడు ఆయన. దాన్ని ఆయన అప్పట్లోనే ఎలా జస్టిఫై చేశాడంటే, న్యూస్ పేపర్లలో కార్టూన్ మనం చూడటం లేదు, అలాంటి పద్ధతి కవిత్వంలో ఎందుకు ఉండకూడదు అని చెప్పి ఆయన చిన్న రాశాడు. ఉదాహరణకి విశ్వనాథ సత్యనారాయణ అనే ఒక గొప్ప రచయిత 1000 పడగలు అనే ఒక ఉద్గ్రంథం రాసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సనాతన ధర్మము మనం వెనక్కి వెళ్ళి బతుకుదాం అనే ఒక ఆయన చాతుర్వర్ణ వ్యవస్థ, దాన్ని సపోర్ట్ చేస్తూ అది ఈ సమాజానికి మంచిదని ఆయన 1000 పడగలు రాశారు. అది చాలా ప్రసిద్ధ గ్రంథం. దాన్ని సహస్ర ఫండ్ అని హిందీలోకి పివి నరసింహారావు గారు అనువదించారు. చాలా పాపులర్ పుస్తకం. అంత పెద్ద 1000 పేజీల పుస్తకాన్ని గురించి శ్రీశ్రీ కొంచెం దాన్ని హేళన చేస్తూ ఆయన ఏం రాశాడంటే, శ్రీశ్రీ రాసింది 1000 పడగలు, లక్ష పిడకలు, లక్క పిడతలు, కాగిత పడవలు, చేదస్తపు గొడవలు అని రాశాడు. అంటే శ్రీశ్రీ ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలడంటే, మేము బాగా చదువుకుంటున్నప్పుడు అంటే తెలుగు సాహిత్యం గట్రా అన్నప్పుడు శ్రీశ్రీ రాసిన చదివి 1000 పడగలు చదువుకోవడం మానేసాం. అంత ఇంపాక్ట్ ఉండే శ్రీశ్రీ రాస్తే. అలా అన్ని కవిత్వంలో అన్ని కోణాలని ఆయన టచ్ చేసినవాడు, పెద్దాని గురించి మాట్లాడినవాడు. ఆయన సృజనాత్మకమైన మహత్తరమైన కవిత్వం రాయడమే కాకుండా గొప్ప అనువాదాలు చేశాడు. చాలా మంచి అనువాదాలు చేశాడు ఆయన. రష్యన్ మహాకవి మైకోవస్కీ రాసిన లెనిన్ కావ్యానికి శ్రీశ్రీ చేసిన అనువాదం చాలా పాపులర్. ఇదే అదను లెనిన్ కథను రచించదను నేను, లెనిన్ బ్రతుకు జనం కొరకు సృజించదను నేడు అని చాలా బాగుంటుంది. అది చాలా గొప్ప అనువాదం. అందులో ఒక చోట మైకోవస్కీ ఇంగ్లీష్లో అన్నది నాకు గుర్తులేదు, కానీ విద్యుత్ కిరణాలు ఉక్కును తినేసినట్టు పెట్టుబడిదారీ విధానపు రోజులు నిండాయి.
అప్పుడు కాలం కడుపుతో ఉండి కార్ల్ మార్క్స్ని ప్రసవించింది అని చేసి అనువాదం చేశారు. అది చాలా అప్పట్లో గొప్పగా పాపులర్ అయింది. ఇప్పటికి కూడా అవి చాలా విలువైన మాటలు. అలా శ్రీశ్రీ చేయని ప్రయోగం అంటూ లేదు. ఆయన కథలు రాశాడు, నాటకాలు రాశాడు, గల్పికలు రాశారు, ఆయన కవిత్వం సరే పద్యాలు రాశాడు. అలా ఏది రాసినా సరే చాలా సృజనాత్మకంగా మనల్ని పట్టి పీడించి ఊపేసేలాగా, మనల్ని వెన్నాడి వేధించేలాగా రాయడంలో శ్రీశ్రీ స్పెషలిస్ట్. అలాగే ఆయన ఎంత లలితమైన హాయి అయిన చక్కటి తెలుగు మాటలు ఉపయోగిస్తాడో, అదే సమయంలో కొంచెం కఠినమైన లేదా సంస్కృతం ఎక్కువగా ఉండే పదాలను కూడా వాడి ఆ రెండింటినీ మిక్స్ చేయడంలో శ్రీశ్రీ ఇస్ ట్రూలీ ఏ మెజిషియన్. అంత బ్యూటిఫుల్గా ఆయన రాస్తాడు. దానికి ఓ కవిత ఆ గొప్ప కవిత ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చాలామంది ఎలా చూస్తారంటే శ్రీశ్రీని, ఆయన కమ్యూనిస్టు, ఎర్ర జెండాలు ఎగరేస్తాడు, పద చంపు తిరగబడు అని రాస్తాడు అనే ఒక ప్రెజుడిస్ ఈ సమాజంలో ఉంది. నిజమే, ఆయన కమ్యూనిస్టే, మార్క్సిజాన్ని నమ్మినవాడే, ప్రజలు పోరాడాలని తిరగబడాలని చెప్పినవాడే, దానికోసం కవిత్వం రాసినవాడే. అయినప్పటికీ ఆయనకు ఒక ఐడియాలజీ, మార్క్సిజం అనే ఐడియాలజీకి ఆయన కట్టుబడినప్పటికీ ఆయన రాసింది ప్యూర్ లిటరేచర్, ప్యూర్ పొయిటరీ. కవిత్వ విలువలు విప్లవం వల్ల కానీ వామపక్ష భావజాలం వల్ల కానీ ఏమీ తగ్గలేదు అని నేను అనుకుంటాను. దానికి ఆయన కవిత్వాలు ఖడ్గ సృష్టి కానీ మహాప్రస్థానం కానీ ఇవన్నీ అచ్చయి ఉన్నాయి. మనం 1950 నుంచి కొనుక్కొని చదువుతూనే ఉన్నారు అందరూ కూడా. ఈ జనరేషన్కి శ్రీశ్రీ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, చదువు అనేది ఒక తపస్సులాగా చదువుకున్నాడు శ్రీశ్రీ. ఆ పుస్తకం ఈ పుస్తకం, ఆ సాహిత్యము ఈ సాహిత్యం అని కాకుండా మొత్తం గొప్ప సాహిత్యాన్ని, గొప్ప పద్య సాహిత్యాన్ని, గద్య సాహిత్యాన్ని అన్నీ అవపోసన పట్టినవాడు శ్రీశ్రీ. చదువు పట్ల అంత శ్రద్ధ, అంత కమిట్మెంట్ ఉన్నవాడు ఆయన. అలాగే రాయటంలో కూడా ఆయన నిరంతరం రాస్తూనే ఉన్నాడు. పద్యమో, కథో, నాటకమో, మరొకటో, హాస్యమో, అలా. ఆయన తిట్టు కవితలు కూడా, ఆరుద్రుని, దాశరథిని విమర్శించిన తిట్టు కవితలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. బోల్డంత హ్యూమర్ ఉంటుంది, బోల్డంత కవిత్వం ఉంటుంది వాటిల్లో. కనుక ఇంత వెర్సటాలిటీ ఉన్న కవి, ఇంత విస్తృతమైన, ఇంత అద్భుతమైన కవి మన తెలుగువాడు అవడం నిజంగా మనం గొప్పగా చెప్పుకోవాలి. అయితే ఈ తరం ఆయన్ని చదువుకోవాలి అని నేను చెప్తున్నా. వాస్తవానికి శ్రీశ్రీని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మిగిలిన ప్రెజుడిసెస్ అలాంటివన్నీ పక్కన పెట్టి శ్రీశ్రీ చేసిన లిటరరీ కాంట్రిబ్యూషన్ అనేది ఎప్పుడూ చెప్పుకోదగ్గదు కనుక దాన్ని ఈ తరాలు తెలుసుకొని అవి చదువుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది ఉపయోగపడుతుంది. అది జీవితానికి గొప్ప హాయినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఒక ఉద్రేకాన్ని ఇస్తుంది, మనకు ఒక దారి కూడా చూపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. శ్రీశ్రీని చదువుకొని మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కంట్రిబ్యూషన్ గుర్తించాలి. జ్ఞానపీఠం, భారతరత్నం శ్రీశ్రీకి ఇవ్వాలని నేను ఇప్పుడు ఏమీ అనుకోను. కానీ ఆ బిరుదులు, అలాంటి బిరుదులు అన్నిటికంటే కూడా ఆయన పెద్దవాడు, ఆయన గొప్పవాడు అని నేను అనుకుంటున్నాను. శ్రీశ్రీని అలా తలుచుకోవడం బాగుంది. మీతో ఈ మాత్రం జ్ఞాపకాలు పంచుకోవడం కూడా నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.